గాంధీ కుటుంబానికి నాకు మేడం సోనియా గాంధీ గారికి ఒక ఎమోషనల్ బాండ్ ఉందండి. దాన్ని ఎవరు విడదీయరాని బంధం. మేడం సోనియా గాంధీ గారికి కృపారాణి గారికి ఉండే బంధం అన్నది ఒక ఎమోషనల్ బాండ్. ఆ రోజు మొన్న నేను ఢిల్లీ వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ స్టేట్ దేర్ ఎట్ ఢిల్లీ. అనుకోకుండా మా మల్లికార్జున్ ఖార్గే గారి బర్త్డే ఆ రోజు సిపిపి ఆఫీస్లో జరుగుతుంది అంటే నేను కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో పాటు వెళ్ళాను. ఆ బర్త్డేలో పార్టిసిపేట్ చేశాను. చేయటమే కాకుండా ఆఫ్టర్ హిస్ బర్త్డే నేను పర్సనల్ అపాయింట్మెంట్, 1-on-1 అపాయింట్మెంట్ తీసుకుని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారితో సుమారుగా ఒక 20 minutes మాట్లాడాను. ద రియల్ సిచ్యువేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఏ విధమైన స్టెప్స్ వేసుకుంటూ ముందరకు మనం వెళ్తే బాగుంటుంది, ఏది చేస్తే పార్టీకి మంచి, ఏది చేస్తే వారికి తెలుసు. అయినప్పటికీ నా వంతుగా ఈ విధంగా వెళ్తే బాగుంటుందేమో. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేసుకోవాలి అంటే ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక డెలిగేషన్, సీనియర్ లీడర్స్ డెలిగేషన్ మీరు పిలిపించండి సార్, ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. దెన్ యూ విల్ కమ్ టు నో ద రియల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి చెప్పడం జరిగింది. బీహార్ ఎలక్షన్ అవనీయమో, బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం అది కండక్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారు చెప్పడం జరిగింది.